చీకటే పడిపోయా, నీళ్ళు పట్టలేక లేట్ అయిపోయా. చీకటే పడిపోయి చీకట్లో ఉండాల్సి వస్తుంది. కూర కూడా తీయాలి. అదే అదే నాకు తెచ్చిపోతుంది. వాడింది చూడండి. కాయలు పెద్ద ఇప్పుడు నోరు కూడా ఇచ్చి చూడటమేమోగానే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూసారు కదా మేము సామానం పెట్టుకునే దానికి మంచి అనేది ఎలా ఏర్పాటు చేసాము. చిన్న మంచు పొద్దుపోతున్నాని అరుణ కూడా అన్నమైనది కూర పప్పు. అక్కడైతే మా ఊళ్ళో ట్యాంకర్కి నీళ్ళు పడుతున్నారు, చూద్దాం పండి. అదిగోండి ట్యాంకర్కి నీళ్ళు పడుతున్నారు. వస్తున్నా. చీకటే పడిపోయా, నీళ్ళు పట్టలేక లేట్ అయిపోయా. చీకట్లో ఉండాల్సి వస్తుంది. కూర కూడా చేయాలి. ఏం కూర? పప్పు ఉంది అంత, దాంట్లో గుడ్లు పొరుతూ ఉన్నాను. చీకట్లో అన్నం ఉడికేది కనపట్ల. నీకేమన్నా కనిపిస్తుందా? నా పరిస్థితి అతను చూసుకో. ఇప్పుడు ఏంది నువ్వు చేసేది? ఇప్పుడు పొరుటు, గుడ్డు పొరుటు పప్పులోకి నంచుకునే దానికి. ఉల్లిపాయలు బాగా దండిగా తగిలించినట్టున్నావా? ఎంత రేటు ఉల్లిపాయలా? 25 కేజీ లేకపోతే కేజీ? 25 అంటే తెలుసా ఎంత? 25 రూపాయలు. కొంతమందికి తెలియదులే, అందుకని. ఏంది గుడ్ల? ఈరోజు నైట్ పప్పులోకి కోడిగుడ్డ పొరుటు. ఇప్పుడు ఈ కోడిగుడ్డ పొరుటులో చికెన్ మసాలా వేస్తా లేకపోతే కారం అదే నాకు తెచ్చిపోతుంది. వాడింది పసుపు. కోడిగుడ్డు వరకు ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిది. ఇప్పుడు ఇది వాయి వంట పెడుతుంది. కారం కొద్దిగా ఇక ఆమెను వేసేమనుకున్నాము, ఎత్తుకుంటే కొద్దిగానయ్యా. నీసు కారం లేకపోతే బాగానే ఉంది. అదేనే సార్, నీసు వాసన వచ్చేది. నీసుకోర వారికి కారం పడాలి. ఇక్కడ సామానం పెట్టుకునే దానికి మంచి తయారు చేశాను. వాటర్ క్యాను ఇక్కడ ఎవరన్నా కూర చేస్తూ ఉంది. అయిపోయిందా? చూడండి. కాయలు పెద్ద ఇప్పుడు నోరు కూడా ఇచ్చి చూడటమేమోగానే. ఉప్పు చాలిపోతే బాగుంటుంది, ఎక్కువైనా బాగుంటుంది. అటందా సరిపోయిందా? సరిపోయిందా? మొహాలు చూడు జిడ్డుగా ఉన్నాయి, నీళ్ళు పోసుకోలేదు కదా, అందుకని వంట చేసుకొని స్నానం చేసి తినేసి ప్రశాంతంగా మునుకోవడం. ఏం పనుకుంటాం వాళ్ళు, ఇప్పటికే 3 రోజులు 4 రోజులు అయ్యింది. ఇంకా భయం అనేది పోలా, అసలు బిక్కి 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 మాటనే ఉంది. చీకటంటే ఎవరికైనా భయం. తోటల్లో పాములు దెబ్బకి, తేళ్ళు దెబ్బకి భయం లేకుండా. పాము అంటే మొన్న ఎవరిన తొక్కబింది పామునే. నేను ఆడ తడికాడికి వెళ్ళింది. నేను తడికి అంటే తోటకల్లో వస్తే తడికేసి దానికి వెళ్ళాను. దాన్ని ఏం చేసాను అంటే అప్పుడే దున్నింది ట్రాక్టరా.
దున్నేసి ఉండేసరికి చుట్టుపక్కల దున్నేలేకే ఈ చెట్లు కింద పెద్ద చెట్ల కింద వేయలేకే వచ్చేసి ఇటుబడి కట్టిడే దారిలోనే పుండుకొని నాకేం తెలుసు అసలు దాటుకుని వెళ్ళిపోయాను. దాటుకొని వెళ్ళి ఉంటా లేకపోతే తొక్కితే ఏమన్నా గమ్ముకుంటాయి. అంతే ఎట్లా ధైర్యం చేసి కొట్టేసింది. ఆయన వచ్చే లోపల ముందు దాన్ని చూడగానే కాళ్ళు చేతులు కడగడం వణికినాయి. అయితే అయిపోయిందా పొరటు? సరే ఫ్రెండ్స్, ఫైనల్ అయితే పొరటు అయితే చాలా బాగా వచ్చేసింది. నేను వచ్చేలాగా దాన్ని నడుము మీద కొట్టింది, దాన్ని అయితే పూర్తిగా చంపల నడుము మీద కొట్టి నా పని అయిపోయింది. నేను కొట్టలేనుగా భయం. ముందు కాళ్ళు చేతులు వణుకొచ్చినాయి. దాన్నే ఇక్కడ కొట్టింది నేను. సరే ఇది అర్మరా సామానం పెట్టుకునే అర్మరా ముఖ్యంగా. ఎందుకంటే కుక్కల దెబ్బకి కింద పెట్టామా ఎప్పుడు తినేస్తే ఖమ్మం పండగ చేసుకుంటుంది. మనం ఉండాలి పొళ్ళు తెరుచుకొని. సరే వాటికి వేస్తాము. ఏముందో రేపు పొద్దున సర్దానికి కావాలి. నీళ్ళు పట్టద్దా ఎక్క ఆడుతాం అయితే తినేస్తే తినేసి పని చేసుకోవడానికి బాగుంటుంది. అదే ఫ్రెండ్స్, ఈరోజైతే ఉదయాన్నే అయితే అరుణ అయితే పప్పు చేసింది, దోసకాయ పప్పు. అది దోసకాయ పప్పు కొద్దిగా ఉందనైతే కోడిగుడ్డు చలిగాలిగా ఉంది. అలా ఇంతకుముందు ఏంటంటే బయట మునుకున్నాము, ఈరోజు కొంచెం చలిగాలిగా ఉంది కాబట్టి కింద మంచి. అసలు ఏ నెల ఇది? ఏప్రిల్ నెల. ఇంకా మంచు పడుతుంది, ఇంకా చలిగాలిగా ఉంది. నాకైతే ఏం అర్థం కాదు. అంటే ఇళ్ళ దగ్గర అయితే ఉండదేమో చలి. ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి చెట్లు వల్ల చల్లదనం వల్ల చలిగానే ఉంటుంది. నాకైతే ఇప్పుడు కూర్చొని కూడా బలి చలిపడుతుంది. అన్నది వేసామంటే దాని కిందకైతే వెళ్ళిపోవాలి. ఎందుకంటే అడైతే కొంచెం బాగుంటుంది, వెచ్చగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే చుట్టూ చీర కూడా కట్టుకున్నా వద్దా చూద్దాం తినే లోపల వాతావరణం బట్టి. చూడు హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మన వాళ్ళు ఏంటంటే చాలా మంది అయితే కామెంట్ చేశారన్నమాట, ఒక రోజు నైట్ అంతా ఎలా ఉంటుంది మీ తోటలో అని చూపించమని. అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. వీడియో అయితే చివరిదా చూసారు కదా. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మిగతాగా రాబోయే నైట్ క్యాంపింగ్ వీడియోస్ కానీ, మేము ఊరి తోటలో ఏం పనులు చేస్తాం, మా జీవనం ఎలా ఉంటుంది, అన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే, బాయ్ అండి.